ఏలూరు నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెలలో 3వ శనివారం పర్యావరణ పరిరక్షణ కొరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వంగాయిగూడెంలోని 16వ డివిజన్లో ప్లాస్టిక్ కాలుష్య నివారణపై ప్రజలు అవగాహన కల్పించేందుకు శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే పడిటి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పడిటి చంటి మాట్లాడుతూ ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ రక్షించాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్లో శానిటేషన్ వర్క్ అద్భుతంగా చేసిన కార్మికులకు 5,000 పారితోషికాన్ని ఎమ్మెల్యే తన సొంత నిధులను అందించారు. అనంతరం మొక్కలను పంపిణీ చేశారు. దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి ఈ బతుకుల్లో 16 రకాల క్యారీ బ్యాగులు తీసుకొస్తారు రోజు ఇంటికి. ఆ క్యారీ బ్యాగులను తీసి చాలా పరచుకోండి. మీరు ప్రశ్నించే స్ట్రాటజీ కూడా ఎదగాలి. ఎలాగంటే మీరు కొన్ని ఒక 1000 రూపాయలు 4,000 మైనస్ చేస్తారని అడగండి, వాళ్ళు స్టన్ అయిపోతారు షాపులో. అవివేకం కూడా, ఎందుకంటే క్యారీ బ్యాగులు అనేవి ఇప్పుడు పుట్టినాయి. 1980s తర్వాత, అంతకుముందు క్యారీ బ్యాగులు. ఈ కార్మికుల యొక్క పనితీరుని గుర్తించి గౌరవ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అంతగల పౌరుడిగా, పెద్ద మనిషిగా వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని సమాజ శ్రేయస్సు కోసం వారికి తెలిసినంత ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ దగ్గర 3వ శనివారం మనం చేసుకుంటున్నాం. ఈ రోజున ప్లాస్టిక్ నిరోధించడం కోసం ఏదైతే సింగిల్ టైం యూజ్ చేస్తున్నామో దాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యాన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మెప్మా గ్రూప్ వాళ్ళకి కూడా చెప్పాను, ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఏదైనా స్థాపించుకునే చిన్న కుటీర పరిశ్రమగా మీరు ఏదైతే పేపర్ బ్యాగ్స్ కానీ, ఏదైతే పేపర్ కప్స్ కానీ, ఏదైతే మీరు ఏలూరుకు సరిపడా మీరు అందించే పరిస్థితులు ఉన్నప్పుడు డెఫినెట్ గా ఏలూరులో ప్లాస్టిక్ వాడకం లేకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఉపాధితో పాటు ఏదైతే మనం అందరం కూడా ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు కాలువలన్నీ స్ట్రక్ అయిపోతున్నాయో, కాలువల్లో నీరు పారట్లేదు, అన్నిటికీ కూడా మనమే కారణం. ప్రతి ఇంటి ముందు కూడా మీరు ఏ సంతులోకి వెళ్ళండి, ఒక్క సంతు ప్లాస్టిక్ బ్యాగ్ కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ లేకుండా ఉండే కాలం ఎక్కడ మన ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడ కనిపించదు. ఏలూరే కాదు, ఎక్కడ కనిపించదు. కానీ అది కనిపించుకోకుండా చేసే బాధ్యతను మనం తీసుకోవాలంటే మనం అందరం కూడా దాంట్లో బాధ్యతను తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే అప్పుడు రోజు కూడా వాడే వాళ్ళు ఇంటి ముందు ఏదైనా వేస్తే ఆ పేపర్ కానీ దీన్ని కానీ, పేపర్ అనుకో కాలువలో పడినా కూడా 2 రోజులకో 3 రోజులకో నానిపోతే అది కనిపిస్తుంది. అదే ప్లాస్టిక్ అయితే నానినా సరే 5 రోజులకన్నా సరే అది కుళ్ళిపోయి పురుగు దోమలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వాడుకోకుండా ఉండే పరిస్థితిని మేము అందరూ కూడా దాని పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డివిజన్ లో ఈ కార్యక్రమం ఉందని చెప్పి మీ అందరికి ఇంటిమేషన్ వస్తే ఎక్కడికక్కడ ప్రతి వారం కూడా ఏదైతే నెలకు ఒకసారి చేస్తున్నామో ఆ కార్యక్రమం నెలవారీ ఏదైతే ఆర్పీలు మీటింగ్ వేసుకుంటారో, సిఓలు మీటింగ్ వేసుకుంటారో అందులో ఆ కార్యక్రమం గురించి అక్కడ వివరించండి, ఈ విధంగా ఉంది అని చెప్తే వాళ్ళు కూడా ఎంతో కొంత మొత్తం అందరూ కూడా పార్టిసిపేషన్ చేయకపోయినా సరే 25% ఆఫ్ ది పీపుల్ చేస్తే మనందరికీ కూడా బాగుంటది. ఆ విధంగా మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే కమిషనర్ గారు మీకు కూడా ఒక విషయం చెప్తున్నాం, మనకి 60 మంది 62 ఏళ్ళ పేదోళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది మేయర్ గారు నాకు చెప్పడం జరిగింది. దాంతో పాటు శానిటైజేషన్ వ్యవస్థలు ఏదైతే తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా అయితే చేస్తున్నారో, నేను శానిటైజేషన్ వ్యవస్థలో రోజు 3 డివిజన్లు 6 కాడి నుంచి 9 వరకు నేను డివిజన్ వైజ్ గా తిరుగుతా. శానిటైజేషన్ మళ్ళీ ఏలూరు నియోజకవర్గంలో శుభ్రంగా చూసే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా నిన్న కూడా నేను ఎందుకు తిరిగి దగ్గర చెప్తున్నా, మిమ్మల్ని 7:30 కాడి నుంచి 8:30 వరకు డెఫినెట్ గా మీ అందరినీ కూడా టీవీలు చూడమని చెప్తున్నా. టీవీల్లో ఏం జరుగుతుంది, ఏలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, మీకు ఏం అవగాహన కల్పించడానికి చెప్తున్నా అని చెప్పి ప్రతి విషయంలో కూడా మీకు అవగాహన ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పని చేయగలుగుతారు. డెఫినెట్ గా మీరందరూ కూడా సీరియల్స్ ఏ టైంలో చూసుకున్నా 7:30 కాడి నుంచి 8 వరకు మటుకు వార్తలు చూడమని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా. ఎందుకంటే మీరు ఆ విధంగా చేస్తేనే ఏ కార్యక్రమమా ఏం జరుగుతుంది అనేది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చూస్తే, మీరు ఏదో మీటింగ్ వచ్చారు, నేను చెప్పింది వింటారో లేదో కూడా మాకు తెలియదు. మీరు ఇప్పటి వరకు అయినా ఏదైతే స్వచ్ఛాంధ్ర గురించి ఇప్పటికి ఎన్ని అయినాయండి మీటింగ్లు? 6 అయినాయి. 6 కూడా దేనికి జరిగిందో ఇందులో ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? చెప్పలేరు. మీరు 6 మీటింగ్లకి మీరు వచ్చారు కానీ మీరు చెప్పలేరు. మరి దేనికి మీటింగ్లు? మీరు అవన్నీ అర్థం చేసుకోండి. డెఫినెట్ గా కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం బాధ్యతగా చేయగలిగిన పని మనం చేయాలి. కాబట్టి ఇక నుంచి దాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా అందరూ కూడా ముందు వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా
నేను ఏదైనా ఒక డెడికేషన్ తో ఒక పని అవ్వాలనుకుంటే ఆ పని అయ్యేటట్టుగా చూస్తాను. మీరు కూడా ఏదో అయిపోయింది వాళ్ళు వచ్చాం చేతులు దులుపుకున్నారు రేపు పొద్దున పని అయిపోయింది అనుకుంటే ఎప్పుడు ఇలాగే ఉంటది. మీకు కూడా ఇది ఒక అలవాటు అయిపోయింది. ఎవరి దగ్గరికైనా వెళ్తే చేస్తారనంటే 2 సార్లు తిరిగిన తర్వాత ఇంకేం వెళ్తావాలి అని చెప్పి మీరు ఊరుకుంటూ పోయేవారు. ఇవాళ పని విషయంలో ఏదైనా పని పుచ్చుకుంటే ఆ పని అయిపోవాలని కోరుకోవాలి మీరు. అవుందుంటది. అయ్యే పని మట్టుకు అయ్యేంత వరకు దాన్ని వదిలిపెట్టుకోకుండా చేసే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం. థాంక్స్.